సందర్భాన్ని మరి సెలబ్రేట్ చేసుకోవడానికి ఈ దినము మీ మధ్యలో ఉండడము ఎంతో గౌరవంగా నేను భావిస్తున్నాను. As this is a celebration of home mission, మరి హోమ్ మిషన్ యొక్క ఉత్సవాలలో భాగంగా I want to greet you with the words from Isaiah chapter 52. యెషయా పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథం 52వ అధ్యాయంలో వచనంలో నుంచి మిమ్మల్ని నేను మరి శుభాలు తెలియజేయాలని ఆశిస్తున్నాను. It is from verse 7. 57వ వచనం. And it says this: how beautiful on the mountains are the feet of those who bring good news. దేవుని యొక్క సువార్తను మోసుకుని వెళ్తున్నటువంటి పాదములు ఎంత సుందరమైనటువంటి వాక్యాన్ని నేను మీకు అందిస్తున్నాను. It doesn't say how beautiful are the faces. ఈ వాక్యము అలా ఉన్నటువంటి వారి యొక్క ముఖములు ఎంత సుందరంగా ఉన్నాయో తెలియజేయడం లేదు కానీ Or where we come from. లేదా ఎక్కడి నుంచి వారు వస్తున్నారన్న విషయం తెలియజేయడం లేదు కానీ It doesn't say how beautiful are the hands. మరి వారి చేతులు ఎంత సుందరంగా ఉన్నాయో అని తెలియడం లేదు కానీ It says how beautiful are the feet. వారి పాదములు ఎంత సుందరంగా ఉన్నాయో అని తెలియజేస్తాము. And it says that because కారణం ఏమైనా we go to share the gospel. మనము సువార్త అందించడానికి వెళ్తున్నాం కాబట్టి And as we're going, we're walking. మనం నడుస్తూ వెళ్తూ ఉండగా And we are proclaiming peace. మన సమాధానాన్ని ప్రచురపరుస్తున్నాం, We bring our testimonies. సాక్ష్యాలు తీసుకుని వస్తున్నాం, And we talk about salvation. మరి రక్షణను గురించి మాట్లాడుతున్నాం. And we say, our God reigns. మరి మనం అంటున్నాము దేవుని యొక్క కృప ఉన్నది అని తెలియజేస్తున్నాం. And so as we celebrate this day, మనం ఈ దినాన్ని మరి ఉత్సవంగా జరుపుకుంటుండగా let's agree with God మరి దేవునితో పాటు మనం కూడా ఏకీభవించి that our feet are the beautiful things. మరి ఆ యొక్క పాదములు సుందరమైనవని మనం కూడా తెలియజేద్దాం. Because we take the good news of the gospel. కారణం ఏమంటే మనము మరి సువార్తకు సంబంధించిన మంచి సువర్తమానాన్ని తీసుకొని వెళ్తున్నాం. And we share how Jesus saves. మరి అంతేకాకుండా యేసు ఎవరు అన్న విషయాన్ని కూడా మనము పంచుకుంటున్నాం. So may we go in peace and bring good news. మరి మనము సమాధానంతో వెళ్ళి మరి ఆ సువార్తను తీసుకొని వద్దాం.